దేశంలోని తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్లోని హెల్లంగి ప్రాంతంలో నిర్మించిన ఈ డోని పోలో విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్లో తొలి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. 2019 నవంబర్లో మోదీ ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయగా సుమారు 645 కోట్లతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. ఇందులో 8 చెక్ ఇన్ కౌంటర్లతో పాటు వెయిటింగ్ హాల్లను ఏర్పాటు చేశారు. మొత్తం 4100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన డోని పోలో విమానాశ్రయంలో 2300 మీటర్ల పొడవైన రన్వేను నిర్మించారు. దీనిపై బోయింగ్ 747 లాంటి భారీ విమానాలను సులభంగా ల్యాండింగ్, టేక్ ఆఫ్ చేయవచ్చని అధికారులు వివరించారు. దీంతో పాటు పశ్చిమ కమెంగ్ జిల్లాలో నిర్మించిన 600 కిలోవాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టును ప్రధాన జాతికి అంకితం చేశారు. 8450 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ పశ్చిమ కమెంగ్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీని ద్వారా అరుణాచల్ ప్రదేశ్ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారి జాతీయ గ్రిడ్కు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.